మంత్రివర్గంలో మాదిగలకు స్థానం ఇవ్వాలని కోరుతున్నామని అదే తమ ఏకైక ఎజెండా అని ఎమ్మెల్యే మందుల సామ్యులు అన్నారు. మెజారిటీ జనం ఉన్న మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాలని అధిష్టాన పెద్దలకు అందరికీ ఫోన్లు చేస్తామని కలుస్తామన్నారు. 6 మాదిగ ఎమ్మెల్యేలో ఎవరికి మంత్రి పదవి ఇచ్చినా ఓకే అంటున్న తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామ్యులతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. వర్గ విస్తరణ పైన జోరుగా చర్చ జరుగుతా ఉంది. అందులో భాగంగానే మాదిగ సామాజిక వర్గానికి పెద్దపీట వేయాలి, మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలి అనేటటువంటి కామెంట్ చేస్తా ఉన్నారు. దాంతో పాటుగానే తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యుల్ ఇటీవల సీరియస్ కామెంట్ చేశారు. దామోదర్ రాజనరసింహ నిఖార్సైనటువంటి మాదిగ కాదు అనేటటువంటి సీరియస్ కామెంట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మనతో పాటు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యుల్ గారు ఉన్నారు. సార్, ఎందుకు ఆ కామెంట్ చేయవలసి వచ్చింది? ఏంటి అది ఇప్పటికీ కట్టుబడి ఉన్నారు ఆ మాటకు? మంత్రివర్గంలో మాకు స్థానం కావాలని అడుగుతున్నాం, అధిష్టానాన్ని అడుగుతాం, అందరిని అడుగుతాం, ముఖ్యమంత్రి గారిని అడిగినాం, ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ అడిగినాం, ఢిల్లీ పోతే ఢిల్లీ అధిష్టానాన్ని కూడా అడుగుతాం మా మంత్రివర్గం స్థానం కల్పిస్తారని. మాకు సింగిల్ ఎజెండా అదే, సింగిల్ ఎజెండా అది, ఇంకోటి లేదుగా. ఎప్పుడు వెళ్ళబోతా ఉన్నారు సార్ ఢిల్లీకి? రేపు ఆడ అపార్ట్మెంట్ దొరికినాక కేసీ వేణుగోపాల్, కూడా రాహుల్ గాంధీ, తర్వాత ఖర్గే గారిని కూడా కలుస్తాం. వాళ్ళే కదా అధిష్టానం. రేవంత్ రెడ్డి ఏం చెప్పారు సార్? అలాగే మా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా కలిశారు. వారి నుంచి ఎటువంటి స్పందన వచ్చింది? వాళ్ళు సానుకూలంగా స్పందించారు. ఇక్కడ ఉన్న సామాజిక స్థితులు కూడా రాహుల్ గాంధీకి తెలుసు అని ఆమె చెప్పింది. కనుక రేవంత్ రెడ్డి గారు కూడా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన నాయకుడు కాబట్టి గ్రామీణ వాతావరణంలో మాదిగల చరిత్ర ఎట్లుంటుందని ఆయన తెలుసు, మాదిగల బతుకులు ఎట్లుంటో తెలుసు, మాదిగలకు ఏ స్థానం కలుపుతారో తెలుసు ఆయనకు. కనుక మీ ఇచ్చిన పిటిషన్ కూడా ఆయన స్వీకరించి సానుకూలంగా స్పందించారు. ఫైనల్ గా ఒకటి చెప్పండి, దామోదర్ రాజనరసింహను నిఖార్సైన అలాగే అసలైన మాదిగ కాదనేటటువంటి కామెంట్ చేశారు. ఎందుకు చేయవలసి వచ్చింది? నిఖారసైన మంత్రిగా ఆయన గౌరవిస్తాం, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గౌరవిస్తాం. అందుకోసమనే 59 కులాలు ఉన్నాయి. అది కథ. సిలో అనేక ఉపకులాలు ఉన్నాయి, కులాల వారిగా ఇవ్వలేము అనేటటువంటిది కూడా వస్తా ఉంది. అంటే అన్ని ఉపకులాలకు ఇవ్వలేదు. మాదిగలకు ఉపకులం, ఇంత పెద్ద మెజార్టీ జనాభా ఉన్న కులం అన్ని దీనికి ఉపకులాలు, కానీ మాదిగలు వేరే వాళ్ళకు ఉపకులం కాదు. మాదిగలకు అందరూ ఉపకులాలు. అందరికి ఇవ్వాలంటే సాధ్యం కాదు కదా. అందరెవరు మెజార్టీ ఉన్న మాదిగలకు ఇవ్వని అడుగుతాం మేము. అందరెవరు? మాకు ఉపకులాలు, మాకు అంటుకులాలు. మేము అంటుకులం కాదు, మేమే నిఖారసైన కులం. నిన్న రహస్యంగా భేటీ అయ్యారు మాదిగ ఎమ్మెల్యేలంతా ఏకమయ్యి అటు ఢిల్లీ పెద్దలకు ఫోన్లు చేశారు. అదే విధంగా అందరు చేస్తాం. మన మీనాక్షి నటరాజన్ గారికి నిన్న డాక్టర్ కవంపల్లి లక్ష్మణ గారు ఫోన్ చేసి టైం తీసుకున్నారు. ఆ టైం ప్రకారం ఇలా కలిసినాము. అందరు మాకు ఎవరు కలవంటే వాళ్ళకి ఫోన్ చేస్తాం, అని చేస్తాం, మాట్లాడుకుంటాం. దానికి తప్ప దామోదరతోనే మన విభేదిస్తా ఉన్నారా సార్? ఏంటి? ఆయన గౌరవిస్తాం, ఆయన మర్యాదిస్తాం. కాంగ్రెస్ నాయకుడిగా, సీనియర్ నాయకుడు, వాళ్ళ నాయన, వాళ్ళ చరిత్ర కాంగ్రెస్ కంటుకుని ఉన్నది కాబట్టి వాళ్ళంటే గౌరవం మాకు. మాదిగలకు 6 మందికి ఎవరికైనా మంత్రివర్గం స్థానం కల్పిస్తానని నేను అడుగుతాను. ఓవరాల్ గా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యుల్ చెప్తున్నటువంటి మాట, ఎవరికి 6గురిలో ఏ ఒక్క ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇచ్చినా అందరం సంతృప్తిగా స్వాగతిస్తామనేది కూడా చెప్తున్నటువంటి మాట. దాంతో పాటుగానే ఆయన చేసినటువంటి సీరియస్ కామెంట్స్, దామోదర అటు నిఖార్సైన మాదిగ కాదు అనేటటువంటి కామెంట్స్ కూడా నేను కట్టుబడి ఉన్నా అనేటటువంటి కామెంట్ చేస్తా ఉన్నారు. దాంతో పాటుగానే అటు పూర్తి స్థాయిలో మంత్రివర్గంలో చోటు మాదిగలకు కల్పిస్తే గనక పూర్తిగా మాదిగలకు న్యాయం చేసినట్లు అవుతుంది, అనేక సేవా కార్యక్రమాలు చేసినట్లు అవుతుంది అనేది కూడా వారు చెప్తున్నట్టు మాట. కెమెరా పర్సన్ వరుణ్తో రాజు, రాజ్ న్యూస్, హైదరాబాద్.